ఈరోజు అయితే చికెన్ కర్రీ చూపిస్తాము. సింపుల్ అండ్ టేస్టీగా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 4 చెంచాలు వేరుశనగ నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి. మంచిగా పెట్టుకుని అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పసుపు కలిపిన పేస్ట్ ఒక 2 చెంచాలు, కరివేపాకు పేస్ట్ మనకి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. ఒక 3 చెంచాలు పెరిగేసేసి కలిపేసి పక్కన పెట్టుకుందాం. కలిపి పెట్టుకున్న చికెన్లో అయితే వేసుకోవాలి. మీకు టైం ఉంటే ఒక అరగంట పెరుగు కలుపుకొని నానలేదండి, మెత్తగా అవుతుంది అన్నమాట చికెన్ అన్నట్టు యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసిన చికెన్ వేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గ పెట్టాక కారం వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేదాకా వేగాలి. సో చికెన్లో కారం వేసి మగ్గాక కసూరి మేతి అన్నది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అన్నది. తగ్గట్టు సాల్ట్, ఇంట్లో రెడీ చేసిన గరం మసాలా 1 టేబుల్ స్పూన్. మీరు కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. కూడా కొద్దిగా వేసుకొని వాటర్ యాడ్ చేసేసి దగ్గరికంటూ ఉడకనిస్తే మనకి ఎంతో టేస్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఉడికే చూపిస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేస్తే కుక్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్.